హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి జరిగిపోయే క్లాత్ అంటే బాగా క్లాత్ అనేది సిల్క్ క్లాత్ అయినట్లయితే మనకి జారిపోతుంటుంది. అలాంటి క్లాత్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అంటే మెయిన్ క్లాత్ వచ్చి రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని చుట్టూరు కూడా క్లాత్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ముందు మనకి చుట్టూరు కూడా సరిపోయే విధంగా క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా పెట్టుకోండి ఫస్ట్. అప్పుడు మనం క్లాత్ చుట్టూరు కూడా పిన్స్ ఈ విధంగా జరిగిపోకుండా క్లాత్ని ఈక్వల్గా పెట్టుకొని చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ మన క్లాత్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి క్లాత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా ముందు మనం ఈ విధంగా గుండు సూదులు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర చుట్టూరు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్లాత్ని ఫోల్డింగ్స్ లేకుండా ఒకసారి చూసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి సర్దుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎటు సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నామో అటు పిన్స్ అనేది తీసేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ ఎక్కువ మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. ఈ విధంగా చూసుకొని మనం ఫోల్డింగ్స్ అనేది చెక్ చేసుకోకపోయినట్లయితే మనం స్టిచ్ చేసిన తర్వాత అక్కడ పిన్ అనేది తీసుకోండి. మనకి మెయిన్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి క్లాత్స్ అయితే మనం చాలామంది స్టిచ్ చేయలేకపోతున్నాం కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఈ టిప్స్ అనేది చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్కి వచ్చి పైపింగ్ వేస్తున్నాను. అందుకోసం నేను రైట్ సైడ్ వేయకుండా రాంగ్ సైడ్ అనేది చుట్టూరు ఈక్వల్గా జాయింట్ చేసేస్తాను. మనకి శారీలో వచ్చిన క్లాత్ అయినా సరే స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు పైపింగ్ కోసం. చుట్టూరు కూడా నెక్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే నెక్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పక్క నుంచే కట్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు అనుకున్నట్లయితే మీరు రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ముందుగా మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని. అలాగే షేప్ ద డాట్ కూడా సేమ్ ఈక్వల్గానే అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ వదులుకోవాలి, ఇంచెస్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని టూ సైడ్స్ కూడా అదేవిధంగా వేసుకోవాలి. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అప్పుడు మనకు రెండో వైపు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు ఎలా డాట్స్ వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకదానిపై ఒకటి వేసుకోండి.
ఒకసారి ఈ విధంగా పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా పైన ఒకసారి టచ్ చేయండి. మనకు సేమ్ మార్కింగ్ అనేది రెండో వైపు ఈజీగా పడుతుంది. ఇలాంటి టిప్స్ అనేవి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ వేసుకోవాలి లైనింగ్స్ని. ఈ విధంగా రాంగ్ సైడ్ వేసుకొని 2 పార్ట్స్కి కూడా సెపరేట్ చేసుకోండి. టూ సైడ్స్ కూడా మనం ఈ విధంగా ఈక్వల్గా వేసుకోవాలి. ఇప్పుడు ముందు ఒక పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా పిన్స్ పెట్టుకోండి, జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే. మీరు పైన కింద కూడా ఈక్వల్గా చుట్టూరు కూడా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. అలాగే రెండో వైపు కూడా ఈజీగా ఈ విధంగా పెట్టుకోవాలి పిన్స్ అనేవి. టూ సైడ్స్ కూడా మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ సర్దుకొని మనం పిన్స్ పెట్టుకోవాలి, లేదంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటుంది క్లాత్ అనేది. ఇప్పుడు నెక్ చుట్టూరు స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ కూడా. ఈ విధంగా ఫోల్డింగ్స్ సర్దుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా ఫోల్డింగ్స్ ఉన్నా సరే నీట్గా వస్తుంది. ఈ విధంగా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది, ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ మనకి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి మెయిన్ మనకి. అలాగే షేప్ పట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ నుంచి కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. అప్పుడు మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ చూసారు కదండి, మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టిన రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది లేదు, ఈ విధంగా చెక్ చేసుకొని మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఓపెన్ ముక్క అలాగే మెడపట్టి వేసుకునేటప్పటికి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే జస్ట్ ఓపెన్ సైడ్ కొంచెం కట్ చేసుకోండి. అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షోల్డర్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్కి జాయిన్ చేస్తాను నేను ఆల్రెడీ. షోల్డర్ మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే లోత్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. మనం నార్మల్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే వేస్తాం అలాగే రెండు అటాచ్ చేసుకొని కింద కంచె అయితే కుట్టేసాను హ్యాండ్స్కి. అప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మీరు హెమ్మింగ్ వర్క్ చేయము గోట్ వేసుకుంటాం అనుకునే వాళ్ళు కింద నార్మల్ బ్లౌజ్కి అవసరం లేకుండానే చిన్నగా ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. గోట్ వేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి.
రెండో వైపు కూడా సేమ్ హ్యాండ్స్ని అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. కరెక్ట్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందు మనకి హెమ్మింగ్ వర్క్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కింద నడుము వరకు ఈక్వల్గా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పొడవు అనేది లూజ్ చెక్ చేసుకొని మనకి ఎక్కడి నుంచి అయితే స్టిచ్చింగ్ పాయింట్ ఉందో ఒకసారి లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి లూజ్ అనేది. లూజ్ అనేది ఈక్వల్గా చూసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందో ఒకసారి ఈ విధంగా లూజ్ అనేది చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. అలాగే కింద ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. కరెక్ట్గా నడుము లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి 3 లైన్స్ వేసిన తర్వాత. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఒకసారి ఈక్వల్గా చూసుకొని లూజ్ స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ పొడవు ఎక్కువైనట్లయితే సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర మనం కొంచెం వెడల్పు వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర. అప్పుడు మనకి ఈక్వల్గా సరిపోతుంది. మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. అలాగే హ్యాండ్స్ లూజ్ ఒకసారి చూసుకోండి. లూజ్ని బట్టి సేమ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర. పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. అలాగే కింద ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. చంక భాగం కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు తాళ్ళ పట్టితో లూజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని కింద వరకు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మీకు అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు.
ఈ విధంగా చివరి వరకు కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎటువైపు అయినా ఎక్కువైంది అనుకున్నట్లయితే అటు సైడ్ కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టీ అయితే మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది కాబట్టి దాంతో చూసుకోకూడదు. ఈ విధంగా మనకి ఈక్వల్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్